ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్. ఈ వీడియోలో మనం ఇక్కడ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూద్దాము. సేమ్ ఇదే విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాము. ఫస్ట్ యూనిట్‌లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218కి కాల్ చేయండి. ఒక ఆప్షనే కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి మరి మీకిక్కడ బోధించడం అనేది జరిగింది. ఇందులో మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, ఓకే. ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, దాని ఉద్దేశ్యం గాని, ఓకే. దాని యొక్క అబ్రివేషన్స్, ఓకే. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. భాగంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్థిపంజర వ్యవస్థ స్కెలిటన్ సిస్టమ్ అనేది డిస్కస్ చేసుకుందాం. శరీరం యందలి ఎముకల సంఖ్య ఎంత? బిట్స్ అండి ఇవి. శరీరం యందలి ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. 206. ఇది మనకు మామూలుగా సాధారణంగా ఉంటుంది. మన మామూలు యుక్త వయస్సు, సాధారణ వయస్సు అని చెప్పొచ్చు. చిన్న పిల్లల్లో అయితే మనకి 300 ఎముకలనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. శరీరం యందలి ఎముకల సంఖ్య అని అడిగితే 206. శరీరంలో అతి పెద్ద ఎముక ఆప్షన్స్ ఎంత మనకు చిన్న చిన్న క్వెషన్స్ ఇవి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కంపల్సరీ. వీటి చిన్న చిన్న క్వెషన్స్ నుంచి కూడా ఒకటి వస్తుంది. శరీరంలో అతి పెద్ద ఎముక ఆప్షన్ ఆప్షన్ 2 అండి తొడ ఎముక. దీన్నే మనం ఫీమర్ అని అంటాము. తొడ ఎముక ఉంది గదా! సో, అది పెద్దదని చెప్పొచ్చు. దీన్ని ఏమంటామంటే శరీరంలో అతి పెద్ద ఎముక ఏదన్నా తొడ ఎముక ఫీమర్ అనే చెప్పొచ్చు. అదే విధంగా పొడవైన ఎముక ఏదన్నా మనకదే వస్తుంది. అతి గట్టి ఎముక ఏదన్నా గూడా మనకు అదే వస్తుంది. అతి పెద్ద అడిగినా తొడ ఎముక ఫీమరే. పొడవైన ఎముక ఏదన్నా శరీరంలో అదే మనకి. నెక్స్ట్ మనకి అతి గట్టి ఎముక ఏదన్నా గూడా తొడ ఎముక ఫీమర్ అనే చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇదండి మనకు సంబంధించి. అదే విధంగా చిన్న ఎముక ఏంటంటే కర్ణాంతరాసి. ఓకే. కర్ణాంతరాస్తి. మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి. స్టెపిన్స్ అంటాం దీన్ని. స్టెపిస్ అంటాము. ఇది మధ్య చెవులో ఉండడం అనేది జరుగుతుంది. పెద్ద ఎముక ఏదంటే తొడ ఎముక, చిన్నది ఏదంటే కర్ణాంతరాస్తి. ఒకేసారి ఇట్లా డిస్కస్ చేసుకోవడం వల్ల మీకు కన్‌ఫ్యూజ్ కారు. నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో అడిగినా గూడా. శరీర వృద్ధికి, ఎముకల వృద్ధికి తోడ్పడు విటమిన్ ఏది? శరీరం వృద్ధి అవ్వడానికి, ఎముకలనేటివి వృద్ధి చెందడానికి తోడ్పడేటువంటి విటమిన్ ఏది? మనం వింటూనే ఉంటాం. విటమిన్ డి అండి మనకు విటమిన్ డి ఎముకలకు చాలా బలాన్నివ్వడం అనేది జరుగుతుంది. సూర్యకిరణాల్లో కూడా మనకు విటమిన్ డి ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థ ఎన్ని రకాలు? అస్థిపంజర వ్యవస్థ ఎన్ని రకాలు? ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి 2 రకాలు. మానవుని దేహంలో పక్కటెముకలు ఎన్ని? మానవుని దేహంలో పక్కటెముకలు ఎన్ని? మనకు చూసుకున్నట్టయితే పక్కటెముకలు ఓకే. ఇవి, ఇవి మనకు ఎన్ని ఉంటాయి అంటే ఆప్షన్ 1 24 అండి. 12 ఓకే. 24 ఉంటాయి. 12 పెయిర్స్ అని గూడా చెప్పొచ్చు. జతల్లో అడిగితే 12 ఎన్ని ఎముకల సంఖ్య ఎంత అంటే 24. మానవ దేహంలో పుర్రె ఎముకల సంఖ్య ఎంత? పుర్రె ఎముకల సంఖ్య ఎంత? మానవ శరీరంలో, మానవ దేహంలో పుర్రె ఎముకల సంఖ్య ఎంత? అంటే ఇక్కడ మనకు పుర్రె అన్నారు. అంటే మనకేంటంటే కపాలం అండి. కపాలంలో ఉండేవి ఏంటంటే 8. మామూలుగా తలలో ఎన్నుంటాయంటే అంటే మనం మొత్తం చూసుకున్నట్టయితే తలలో 22 ఉంటాయి. తలలో కదిలే ఎముకలు ఏంటంటే 1 మాత్రమే కదులుతుంది. కదలని ఎముకలు ఎన్నంటే 21 అనేటివి కదలవు. ఆ కింద కదిలేది గూడా మనకు తెలుసు. ఏదంటే కింది దవడ మాత్రమే కదులుతుంది. ఈ పై దవడ అంట మిగతా తలలో ఉన్న పెద్ద పెద్ద ఇంక అన్ని భాగాలనేటివి మనకు కదలవు. అయి కదలని ఎముకలు. మొత్తం 22 ఎముకలండి. ఇక్కడ మొత్తం టోటల్ అనేది. దీంట్లో చూసినట్టయితే మనకు కపాలం అంటే పుర్రెలో ఎంతుంటాయంటే 8 ఉంటాయి. మొఖంలో అయితే 14 ఉంటాయి. టోటల్‌గా మనకు 22 ఓకే. 8 14 అంటే 8 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఈ 14 అనేది మొఖంలో ఉండేటివి. ఇవి ఇక్కడ మీకు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది మీరిక్కడ. ఓకే. చదివేటప్పుడు ఈ విధంగానే చదువుకోవాలి. ఓకే.
నెక్స్ట్ మానవ దేహం యందు ముఖపుట ఎముకలు ఎన్ని? ఇప్పుడే చెప్పాను నేను. ఆప్షన్స్ మానవ దేహంలో ముఖపుట ఎముకలు ఎన్ని? సారీ 14 పడాలి. 14. 14 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడే చెప్పాను. 8 అనేది మనకు కపాలంలో ఉంటే ఇదైతే మనకు ముఖంలో ఉంటాయి. ముఖంలో ఉండేటువంటి ఎముకలు. నెక్స్ట్ అపెండికులార్ స్కెలిటన్ యొక్క ఉపయోగము. మీకిక్కడ 8 ఆ 8 ఏంటివి? 14 ఏంటివి అనేది కూడా మన వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అస్థిపంజర వ్యవస్థలో స్టాఫ్ చేత మన మేడం చేత చెప్పించడం జరిగింది. ప్రతీదీ నేము ప్లస్ ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందనేది కూడా చెప్పున్నారు. అపెండికులార్ స్కెలిటన్ యొక్క ఉపయోగం ఏంటి? అపెండికులార్ స్కెలిటన్ చూసినట్టయితే మనకిక్కడ చలనం అండి. దాని యొక్క ఉపయోగం ఏంటంటే కదలికకు యూజ్ అవుతుంది. చలనము. నెక్స్ట్ ఆక్సియల్ స్కెలిటన్ అనగానేమి? అపెండికులర్ స్కెలిటన్ అంటే చలనము. ఆస్కియల్ స్కెలిటన్ అనగానేమి? చూసినట్టయితే వీటన్నిటిని మనం చూసినట్టయితే ఈ స్కెలిటన్ దేన్నంటామంటే కపాల ఎముకల్ని, వెన్నెముక ఎముకల్ని, పక్కటెముకల్ని, కపాల ఎముకల్ని, వెన్నుపాము ఎముకల్ని, పక్కటెముకల్ని ఏమంటామంటే మనము ఆక్సియల్ స్కెలిటన్ అని అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. పైన చూసినట్టయితే అపెండికులర్ స్కెలిటన్ అంటే ఏంటంటే చలనాన్ని అంటాము. నెక్స్ట్ చేతి ఎముకలు, కాలి ఎముకలు ఏ రకమైన అస్థిపంజరమునకు చెందును? చేతి ఎముకలు, కాలి ఎముకలు ఏ రకమైన అస్థిపంజరానికి చెందును? ఇప్పుడే చెప్పుకున్నాం మనము. అపెండికులార్ స్కెలిటన్‌కి చెందుతుంది. ఇదైతే మనకు ఓన్లీ పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు. ఓకే. అదంతా ఓన్లీ మనకు ఆక్సియల్ స్కెలిటన్‌కైతే, అపెండికులార్‌కైతే చేతి ఎముకలు, కాలి ఎముకలు అనేటివి అపెండికులార్ కిందకి వస్తుంది. నెక్స్ట్ చేతి ఎముకల యొక్క సంఖ్య ఎంత? చేతి ఎముకల యొక్క సంఖ్య ఎంత? చేతి ఎముకల యొక్క సంఖ్య. ఆప్షన్ 1 అండి 64 ఉంటాయి. చేతి ఎముకల సంఖ్య ఎంతంటే 64. కాలి ఎముకల సంఖ్య ఎంత? కాలి ఎముకల సంఖ్య ఆప్షన్స్. ఆప్షన్ 1 62. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ 62. ఇవి గూడా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. కాలి యందు ఎముకలు ఎన్నున్నాయంటే మనకు 62 ఉన్నాయి. దాంట్లో గూడా మనకు చూసినట్టయితే ఫీమర్ అని, టిబియా అని, పటెల్లా నెక్స్ట్ ఫిబుల్లా అని, టార్సల్ ఎముకలని, మెటాటార్సల్ ఎముకలు, ఫెలెంజెస్ ఇవన్నీ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మొత్తంగా చూసుకుంటే మనకు 31 ఇంటూ 2 అండి. మనకి ఈ పక్క 2 సైడ్స్ ఉంటుంది గదా! సో, మనకు 62 అనేది ఉంటుంది. కాలి ఎముకలు అనేటివి. చేతి ఎముకలు చూసినట్టయితే మనకు 32 ఇంటూ 2 అండి 64. అంటే ఒక సైడ్ 32 ఇంకో సైడ్ 32. ఓకే. మొత్తం కలిసి మీకు 64 అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా మనం చూసినట్టయితే ఎన్నో చూసాము. స్కాపులా అని, క్లావికల్ అంటే హిమరస్, రేడియస్, ఆల్నా, మణికట్టు ఎముకలు ఇవి ఎన్నుంటాయంటే 8 ఉంటాయి. మెటాకార్పల్ ఎముకలు, ఓకే. ఫెలంజస్ ఇవన్నీ కలిసి మనకు 32 ఇవన్నీ మనకు డబల్ ఉంటాయి కాబట్టి అంటే ఒక సైడ్ సో, అందుకే ఇంటూ 2 యేసుకొని 64 అని చెప్పడం జరిగింది. చేతి ఎముకలైతే 64 కాలి ఎముకలైతే మనకు 62 ఒక 2 తక్కువున్నాయి. ఓకే. నెక్స్ట్ మనకి వెన్నెముకల సంఖ్య చూద్దాము. వెన్నెముకల సంఖ్య చూసినట్టయితే మనకిక్కడ ఆప్షన్స్ వెన్నెముక సంఖ్య చిన్న పిల్లల్లో అయితే 33 ఉంటాయండి. పెద్దవాళ్ళలో అయితే 26 అనేది ఉంటాది. ఈ ఏ ఎముకలు ఇంక మనకు చూసినట్టయితే పెద్దయ్యే కొద్దీ తగ్గిపోయినాయి. అంటే ఏమంటే 2, 3 ఎముకలు 2, 3 వెన్నపూసలు కలిసి మనకు ఒకటిగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అవి ఏవి అనేది గూడా మనకు వీడియో క్లాస్‌లో చెప్పుకున్నాం వినండి. ఇక్కడ మనకు చిన్న పిల్లల్లో అయితే 33 వెన్నెముక పెద్దవాళ్ళలో అయితే మనకు 26. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ క్వెషను. ఆ శరీరంలో అతి చిన్న ఎముక. శరీరంలో అతి చిన్న ఎముక. నేను ఫస్ట్ చెప్పాను. శరీరంలో అతి చిన్న ఎముక. ఆప్షన్ 3 స్టెపిన్. ఆప్షన్ 3 స్టెపిన్. పెద్ద ఎముక ఏదంటే పెద్దది, పొడవైంది, అది గట్టిది ఏదంటే తొడ ఎముక. ఫీమర్ అని చెప్పొచ్చు. ఫీమర్, స్టెపిస్ ఇదైతే చిన్నది. ఓకే. ఎన్ని ఎముకలతో కూపకము నిర్మితమై ఉంటుంది? ఎన్ని ఎముకలతో కూపకము నిర్మితమై ఉంటుంది? ఆప్షన్ 1 అండి. 4 ఎముకలతో కూపకం అనేది నిర్మితమై ఉంటుంది. ఇలియం, ఇస్కియం, ప్యూబిక్ ఎముకలు కలిసి దేనిని ఏర్పరుస్తుంది? ఇలియం, ఇక్సియం, ప్యూబిక్ ఎముకలు కలిసి దేనిని ఏర్పరుస్తుంది?
ఆప్షన్ 4 ఇన్నామినేట్ ఎముకను ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇన్నామినేట్ ఎముక. అస్థి కోశమునకు మరొక పేరు. మనం ఏమని పిలుస్తాం? అస్థి కోశము అంటాం మరియు అస్థి పంజరం అని కూడా అంటాం. ఆప్షన్ 1 అండి. సో ఈజీ క్వెషన్. అస్థి పంజరం అని కూడా అంటాము. మణికట్టు ఎముకల యొక్క సంఖ్య ఎంత? మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. మణికట్టు యొక్క ఎముకల సంఖ్య ఎంత? 8 అండి. మణికట్టులో మనకు 8 ఎముకలనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఆ 8 కూడా మీకు మళ్ళా నేమ్స్ కావాలి అంటే గనక మణికట్టు ఎముకలు చూసినట్టయితే మనకు ఆహ్, 8 ఉంటాయి. అవి కూడా ఏంటివంటే ఒక సైడ్ చెప్తున్నాను. స్కాపాయిడ్ వీడియోస్‌లో క్లారిటీగా ఉంది బోర్డ్ మీద రాసి మరి. ల్యూనెట్, ట్రెక్వేట్రల్, పిసిఫార్మ్ ఇవి మనకు చూసుకుంటే కింది వరుసలో అయితే మణికట్టు ఎముకలనేవి చెప్తాము. అంటే అప్పర్ రో అంటే పైన ఉంటుంది మనకు. కింది వరుసలో అయితే మనకు ట్రెపీజియం ఒకటి, ట్రెపిజాయిడ్ ఒకటి, కాక్టెయిల్ ఒకటి, హెమ్మెట్ ఒకటి. మొత్తానికి మనకు 8 అనేటివి సరిపోతాయి. కింద, పైన ఓకే. ఇది మనకు మణికట్టులో ఎన్ని ఎముకలుంటాయంటే 8 ఉంటాయి. 8 కూడా ఈ నేమ్స్. నెక్స్ట్ టార్సల్ ఎముకల సంఖ్య. టార్సల్ ఎముకలు చూసినట్టయితే మనకు ఎన్ని ఉంటాయి? ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. 14 ఉంటాయి. టార్సల్ ఎముకలు ఎన్నుంటాయంటే 14 ఉంటాయి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. అవి కూడా మనకు 7+7 అని చెప్పొచ్చు. అది కూడా ఏంటంటే కాల్కేనియం. కాల్కేనియం అనేది ఒకటి, టాలస్ అనేది ఒకటి, క్యూబాయిడ్ అనేది ఒకటి, నావిక్యులార్ అనేది ఒకటి, క్యూనిఫార్మ్ అనేటివి 3. క్యూనిఫార్మ్ అనేటివి 3, 3, 4, 5, 6, 7. ఈ 7+7 ఎంత మీకు? 14. టార్సల్ ఎముకల సంఖ్య ఎంతంటే మొత్తానికి 14. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ సర్వైకల్ ఎముకల సంఖ్య ఎంత? సర్వైకల్ వెన్నెముకల సంఖ్య ఎంత? సర్వైకల్ వెన్నెముకల సంఖ్య ఎంత? ఆప్షన్స్. దీన్నే మనము సర్వికల్ వెర్టిబ్రా అని అంటాము. సర్వైకల్ ఎముకల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 7 ఈస్ ద రైట్ ఆన్సర్. దీన్నే మనం సర్వికల్ వెర్టిబ్రా అని అంటాము ఇంగ్లీష్‌లో. ఓకే. మనకు వెన్నెముకలనందు ఎన్ని ఉంటాయంటే మనకసలు ముఖ్యంగా చూసుకుంటే సర్వైకల్ వర్టిబ్రా ఉంటుంది. థొరాసిక్ వర్టిబ్రా ఉంటుంది. లంబార్ వర్టిబ్రా ఉంటుంది. సాక్రల్ ఓకే. వర్టిబ్రా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వన్ కాక్సిజియల్ వర్టిబ్రా అనేటివి ఉంటాయి మనకి. ఇక్కడ ఇవి చూసుకుంటే 7 ఉంటాయి. ఇవి చూసుకుంటే 12. ఇవైతే 5 ఉంటాయి. ఇదైతే 5 ఫ్యూజ్ ఓకే. ఇక్కడైతే 4 అంటే మొత్తానికి ఇక్కడ ఒకటే యేసుకుంటాం ఇక్కడ చూసినట్టయితే. ఇటు చూసుకుంటే మనకు అంటే చిన్న పిల్లల్లో అండి మనకు 5 ఉంటాయి. 5 కలిసి ఒకటయిపోతాయి. ఈ 4 కలిసి ఒకటయిపోతాయి పెద్దయ్యే కొద్దీ. అందుకే మనకు పెద్దయ్యే కొద్దీ 26 ఉంటాయి. చిన్న పిల్లలకైతే మనకి విడిగా ఉంటాయి కాబట్టి 33 అనేటివి ఉంటాయి. ఇక్కడ మీకు క్వెషన్ ఈ విధంగా కూడా రావచ్చు. ఏ ఏ వెన్నెముక పూసలు కలిసిపోవడం వల్ల పెద్దవాళ్ళకి 26గా వెళ్ళిపోతుంది అంటే సాక్రల్ వర్టిబ్రా, కాక్సిజియల్ వర్టిబ్రా ఇదంతా కలిసి ఈ 5 కలిసి ఒకటిగా ఏర్పడుతుంది. ఈ 4 కలిసి ఒకటిగా ఏర్పడతాయి పూసలనేటివి. అందుకే మనకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. మొత్తానికి ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సాక్రల్, కాక్సిజియల్ వీటిలో ఉన్నటువంటి ఈ వెన్నెముక పూసలు కరిగిపోయి ఒకటిగా అవ్వడం వల్లనే మనకు వెన్నెముకల సంఖ్య తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంత వివరించి మీకు ఆహ్, చెప్తున్నాను. నెక్స్ట్ అండి. ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాము. ఫస్ట్ యూనిట్‌లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218కి కాల్ చేయండి. ఒక ఆప్షనే కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి మరి మీకిక్కడ బోధించడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని
ఓకే. ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, దాని ఉద్దేశ్యం గాని, ఓకే. దాని యొక్క అబ్రివియేషన్స్ ఓకే. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం.